యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కేబుల్ బ్రిడ్జ్ పై దొంగలు పడ్డారు. అవును, మీరు వింటుంది నిజమే. కేబుల్ బ్రిడ్జ్ పై దొంగలు పడ్డారు. ఇదేదో నేను చెప్తోంది కాదు, పోలీసులే కేబుల్ బ్రిడ్జ్ పై దొంగలు పడ్డారని చెప్తున్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, హైదరాబాద్ అంటే బిర్యానీ. అయితే ఇదంతా గతం. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ను ప్రపంచానికి పరిచయం చేసిన మరో కొత్త గుర్తు తెరపైకొచ్చింది. అది ఇంకేదో కాదు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్. ఒకప్పుడు సోషల్ మీడియాలో హైదరాబాద్ కి సంబంధించిన ఫోటోలంటే ఎక్కువగా చార్మినార్ మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్, షార్ట్ వీడియోల్లో కూడా ఎక్కువగా కనిపించే దృశ్యం ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి రాత్రి వేళల్లో వెలుగులతో మెరిసిపోతుంటే అది చూస్తే హైదరాబాద్ నిజంగా ఒక గ్లోబల్ సిటీగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అదే బ్రిడ్జ్ గురించి ఒక షాకింగ్ వార్త బయటకొచ్చింది. వేలాది మంది పర్యాటకులు చూసే చోట కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రభుత్వ ఆస్తిపై ఎవరు ఊహించని ఒక భారీ దోపిడీ జరిగింది. అవును, దొంగలు ఏకంగా బ్రిడ్జి లైట్లనే ఎత్తుకెళ్లారు. ఇదెలా జరిగింది? ఎవరు చూడలేదా? సీసీ కెమెరాలు ఏమయ్యాయి? ఈ ఘటన వెనుకున్న కథ ఏంటో ఈ రోజు మన స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతాన్ని అందంగా మార్చిన నిర్మాణాల్లో ముందుండేది ఈ కేబుల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది ఎక్కడంటే మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్యలో ఉన్న దుర్గం చెరువు సరస్సుపై. ఈ బ్రిడ్జి సాధారణ బ్రిడ్జ్ కాదు, ఇది ఒక కేబుల్ స్టేట్ బ్రిడ్జ్. ఇది నిర్మించడానికి భారీగానే ఖర్చు చేశారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది హైదరాబాద్ కు కొత్త ఐకాన్ గా మారింది. రాత్రి వేళల్లో బ్రిడ్జ్ మీద వేసిన రంగురంగుల ఎల్ఈడి లైట్లు, సరస్సులో పడే ప్రతిబింబం, అక్కడే ఉన్న ఐటీ టవర్స్, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించేవి. పర్యాటకులు ప్రత్యేకంగా ఈ కేబుల్ బ్రిడ్జిని చూడ్డానికే హైదరాబాద్కి వచ్చేవారంటే దాని ప్రాధాన్యత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెళ్లి ఫోటోషూట్లు, సినిమా షూటింగ్స్, యూట్యూబ్ బ్లాగ్స్, ఇవన్నీ ఈ బ్రిడ్జ్ చుట్టూ జరుగుతుంటాయి. ఇంత క్రేజ్ ఉన్న కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు ఒక విచిత్ర సమస్యతో వార్తల్లోకి వచ్చింది. కొద్ది రోజులుగా పర్యాటకులు ఒక విషయాన్ని గమనించడం మొదలుపెట్టారు. బ్రిడ్జ్ పై ఉన్న లైట్లు మామూలుగా మెరిసిపోవడం లేదు, అంటే బాగా వెలుగుతున్నాయని అనుకుంటారా ఏంటి? అక్కడేం వెలుగులు లేవు, జిలుగులు లేవు. మొదట లైట్ల క్వాలిటీ తగ్గింది కావచ్చు అని కొందరు అనుకున్నారు. మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయేమో అనుకున్నారు మరికొందరు. కానీ అసలు విషయం బయటకు వచ్చిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. బ్రిడ్జిని అలంకరించిన ఖరీదైన ఎల్ఈడి లైట్లు ఎవరో దొంగలు తీసుకెళ్లారని తీరిగ్గా చెబుతున్నారు అధికారులు. అవును, ఈ విషయంపై ఫిర్యాదు చేసింది ఎవరో కాదు, స్వయంగా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫిర్యాదు ఎక్కడిచ్చారు అంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ నమోదు చేసిన కేసులో బ్రిడ్జిపై ఉన్న కొన్ని ఎల్ఈడి లైట్లు మాయమయ్యాయని పేర్కొన్నారు. ఇక్కడే అసలు సందేహాలు మొదలవుతున్నాయి. మాదాపూర్ అంటే హైదరాబాద్లోని ఐటీ హబ్. ఇక్కడ పెద్ద కంపెనీలున్నాయి. ఉదాహరణకు గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల ఆఫీసులు ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్నాయి. అంటే ఇదొక హై సెక్యూరిటీ ఏరియా. ఇలాంటి ప్రాంతంలో బ్రిడ్జ్ మీద ఉన్న లైట్లను తీసేయడం అంటే చిన్న పని కాదు. అవి చాలా ఎత్తులో ఉంటాయి. వాటిని తీసేయడానికి ప్రత్యేక పరికరాలు కావాలి. ఒక లైట్ తీసేయడానికి కూడా సమయం పడుతుంది. అంటే ఈ పని చేయడానికి కనీసం గంటలు పట్టుంటుంది. అయితే ఆ సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారు? సీసీ కెమెరాలు ఏమయ్యాయి? ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. దొంగతనం జరిగిందనే విషయం బయటకొచ్చిన తర్వాత అధికారులు స్పందించారు. అయితే ఇక్కడే ప్రజల్లో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే పోయిన లైట్ల గురించి విచారణ వివరాలు చెప్పకుండా మళ్ళీ కొత్తగా అత్యాధునిక లైట్లు వేస్తామని ప్రకటించారు. ఇది వినగానే చాలా మంది అడుగుతున్న ప్రశ్న, పాత లైట్లు ఏమయ్యాయి? అవి నిజంగానే దొంగతనం చేశారా, లేక మెయింటెనెన్స్ పేరుతో ఎవరో తీసేశారా? ఈ ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. ఒక ప్రాజెక్టు పూర్తయ్యాక దాని బాధ్యత ఎవరిది? కాంట్రాక్టర్దా, లేక జిహెచ్ఎంసీదా, లేక ప్రత్యేక మెయింటెనెన్స్ ఏజెన్సీదా? ఇక్కడే సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిడ్జ్ నిర్మాణం అయింది, కానీ నిర్వహణ వ్యవస్థ బలంగా లేదు. అదే దొంగలకు అవకాశం ఇచ్చింది. ఈ ఘటన తర్వాత రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉంది. హైదరాబాద్కు తలమానికంగా ఉన్న కేబుల్ బ్రిడ్జిని కూడా కాపాడలేకపోతే ఇక రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు? కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు వెలుగులు లేక చీకట్లో మగ్గుతోంది.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అది కేవలం ఒక బ్రిడ్జ్ కాదు, అది హైదరాబాద్ గౌరవం, అది నగరానికి ప్రతీక. కానీ ఇప్పుడు వెలుగులు పంచాల్సిన అదే బ్రిడ్జ్ చీకట్లో మగ్గుతోంది. అధికారులు వెంటనే విచారణ జరిపి ఈ ఘటన వెనక ఉన్న దోషులను పట్టుకోవాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా సెక్యూరిటీ టెక్నాలజీని బలోపేతం చేయాలి. మీరేమంటారు? ఈ ఘటన వెనక అసలు కారణం ఏంటి? అధికారుల నిర్లక్ష్యమా లేక దొంగల తెలివితేటలా? మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.